హలో హాయ్ నమస్తే, నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. మీ ట్రేడింగ్లో సక్సెస్ అయ్యేంత వరకు నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. చాలామంది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కాదు, క్రూడ్ ఆయిల్ అండ్ ఫారెక్స్లో కూడా మాకు స్ట్రాటజీస్ కావాలని ఎప్పటి నుంచో అడుగుతున్నారు. సో మీ అందరి కోసమే క్రూడ్ ఆయిల్ స్ట్రాటజీ తీసుకొచ్చాం. ఇది ఆఫీస్ గోయర్స్కి చాలా యూజ్ అవుతుంది, ఎందుకంటే దీంట్లో లిక్విడిటీ వచ్చేసరికి 5 o'clock 6 o'clock నుంచి ఉంటుంది. అరౌండ్ 11 o'clock వరకు కూడా మంచి లిక్విడిటీ అనేది ఉంటుంది. ఒకవేళ మీకు డే షిఫ్ట్ అయితే కనుక ఈవినింగ్ వచ్చి క్రూడ్ ఆయిల్లో ట్రేడ్ చేసుకొని ఒక 1000 to 5000 అనేది మీరు ఈజీగా సంపాదించుకోవచ్చు యాజ్ పర్ యువర్ క్యాపిటల్ అనమాట. ఈరోజు మనం క్రూడ్ ఆయిల్ సెగ్మెంట్లో ఒక మంచి స్ట్రాటజీతో మీ ముందుకు వచ్చాను. అదేంటో చూద్దాం రండి. మనం రీసెంట్గా ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ యాప్ అయితే లాంచ్ చేసాము. దాంట్లో ప్రీమియం కంటెంట్ అనేది కొంచెం ఉంచడం జరిగింది అండ్ చాలా మినిమం ఫీజుతో అనేవి ఖచ్చితంగా మీరు ఈరోజే డౌన్లోడ్ చేసుకుని ఎక్స్ప్లోర్ చేయండి. దీంతో చాలామంది స్టూడెంట్స్, మన తెలుగు వాళ్ళు చాలా బెనిఫిట్స్ అయితే పొందారు. డైలీ స్క్రీన్ షాట్స్ వచ్చి మన టెలిగ్రామ్లో పోస్ట్ అవుతున్నాయి. మీరు ఖచ్చితంగా ఒకసారి వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఒపెక్ అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ ద పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. దీంట్లోకి వచ్చేసరికి మనకి 13 దేశాలు ఉంటాయి, చాలా పవర్ఫుల్ దేశాలు. దాంట్లోంచే మ్యాక్సిమం మనకి మెజారిటీ ఆఫ్ ద క్రూడ్ ఎక్స్పోర్టింగ్ కంపెనీస్ అనమాట ఇవి. వీటి నుంచే మనకి ప్రపంచానికి సరిపడా క్రూడ్ ఆయిల్ అనేది మనకు వస్తూ ఉంటుంది. సో సౌదీ అరేబియా కానీ, ఒమన్ కానీ ఇలాంటివి అన్నీ కూడా దాంట్లోనే ఉంటాయి. వీళ్ళందరూ కూడా ఒక ఒక ఒపెక్ అనేది ఒక ఆర్గనైజేషన్ లాగా పెట్టుకుని దాంట్లోంచి సప్లై డిమాండ్ ఎక్కడ కంట్రోల్ చేయాలి, ప్రైజెస్ ఎట్లా కంట్రోల్ చేయాలి అనేది మొత్తం వీళ్ళ చేతుల్లోనూ ఉంటుందన్నమాట ఓవరాల్గా వరల్డ్ మొత్తానికి. సో అండ్ క్రూడ్ ఆయిల్ని ఎక్కువగా పోర్ట్ఫోలియో డైవర్సిఫైయర్ అండ్ హెడ్జ్ అగెనెస్ట్ ఇన్ఫ్లేషన్గా వాడతారు. అంటే ఎప్పుడైనా సరే మీరు గమనిస్తే నార్మల్ యుఎస్ స్టాక్ మార్కెట్స్ కానీ, ఇండియన్ స్టాక్ మార్కెట్స్ కానీ పడిపోయినప్పుడు ఇవి ఆపోజిట్లో చేస్తూ ఉంటాయి, ఆపోజిట్లో పర్ఫామ్ చేస్తూ ఉంటాయి. ఇవి పడినప్పుడు అవి పైకి వెళ్ళడం కానీ, లేకపోతే అవి పడినప్పుడు ఇవి కానీ కొంచెం కాంట్రాగా బిహేవ్ చేస్తూ ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. సో అందుకని ఇది ఒక హెడ్జింగ్, ఇన్ఫ్లేషన్కి హెడ్జింగ్గా అండ్ పోర్ట్ఫోలియోని డైవర్సిఫైయర్గా కూడా మనకి చాలామంది దీంట్లో క్రూడ్ ఆయిల్ని అనేది వినియోగించడం అనేది మనం చూస్తుంటాము. అండ్ మనం ఎక్కువగా గమనిస్తూ ఉంటే WTI, బ్రెంట్ ఆయిల్ అని 2 రకాలుగా వినిపిస్తాయి. సో దాని డిఫరెన్స్ ఏందనేది కూడా మనం చూద్దాం. సో క్రూడ్ ఆయిల్లో ఉండేటటువంటి బ్రెంట్ అండ్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ అంటారు, దీన్ని WTI క్రూడ్ ఆయిల్ అంటారనమాట. ఇంకొకటి బ్రెంట్ క్రూడ్. ఓకే, దీంట్లో మెజారిటీ డిఫరెన్స్ ఏంటంటే, ఒకటి వచ్చి ఆరిజినేటెడ్ ఫ్రమ్ ద ఆయిల్ ఫీల్డ్స్ ఇన్ ద నార్త్ సీ బిట్వీన్ ద షెట్లాండ్ ఐలాండ్స్ అండ్ నార్వే. ఒకటి ఏంటంటే నార్వే దగ్గర, షెట్లాండ్ ఐలాండ్స్ దగ్గర ఉన్నది, దాన్ని వచ్చేసి బ్రెంట్ ఆయిల్ అంటాము. ఇంకొకటి వచ్చేసి ఇది యూకేకి దగ్గరలో ఉంటుంది, నేను మ్యాప్లో కూడా చూపిస్తాను మీకు. ఇంకోటి వచ్చేసి వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ సోర్స్ వచ్చి యుఎస్ దగ్గర నుంచి ఉంటుంది. యుఎస్ఏ దగ్గర ఉన్నటువంటి మెక్సికో కానీ ఆ పరిసర ప్రాంతాల్లోంచి వచ్చేటటువంటి క్రూడ్ని WTI అంటారు. వీటిలో మేజర్ డిఫరెన్స్ ఏంటంటే, బ్రెంట్ వచ్చి ఎక్కువ సముద్ర మార్గంలోనే ఉంటుంది కాబట్టి క్రూడ్ యొక్క మెయిన్ ట్రాన్స్పోర్టేషన్ వచ్చి సముద్ర మార్గం కాబట్టి దాంట్లోకి వచ్చేసరికి కొంచెం ట్రాన్స్పోర్టేషన్ తక్కువ అవుతుంది. అదే WTI వచ్చేసరికి కొంచెం ల్యాండ్ దగ్గర వస్తుంది కాబట్టి క్రూడ్ ఆయిల్ అక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది అండ్ అది ఖర్చుతో కూడుకున్న పని. సో అందుకనే WTI క్రూడ్ వచ్చి యుఎస్ మ్యాక్సిమం ఆ కంట్రీకి తగ్గట్టుగా, దాని అవసరాలకి తగ్గట్టుగా వాడుకున్న తర్వాతనే మిగిలింది మాత్రమే ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది, జనరల్గా మనం చూస్తుంటాం. ఓకే, దీన్ని వచ్చి ఒక గూగుల్ మ్యాప్లో చూద్దాం మనం. ఇవి వచ్చి షెట్లాండ్ ఐలాండ్స్, ఈ చిన్నగా కనిపిస్తున్నాయి కదా మీకు. ఓకే, ఇది నార్వే అండ్ యూకే ఈ మధ్యలో ఉంటాయన్నమాట, నార్త్ సీ. ఈ ఈ ప్రాంతంలో మనకి ఎక్కువగా ఆయిల్ని ఉత్పత్తి చేస్తూ ఉంటారు, అది బ్రెంట్. అండ్ ఇంకా ఇక్కడ మనం చూస్తే దగ్గరలో అండ్ ఇక్కడ సౌదీ అరేబియా, ఒమన్, ఇరాన్, ఇరాక్ ఉన్నాయి కదా, ఈ ఏరియాలో కూడా మనకి ఆయిల్ ఉంటుంది, మెజారిటీ అనమాట, మెజారిటీ ఆఫ్ ద ఆయిల్ కంటెంట్. అండ్ ఇక్కడ కూడా మనకి సొమాలియా అండ్ కెన్యా ఈ ప్రాంతంలో కూడా కొంచెం మనకి ఆయిల్ రిసోర్సెస్ అనేవి ఉంటాయి. ఇవి కూడా మనకి సముద్ర మార్గంలోనే యూఎస్కి అండ్ అదర్ కంట్రీస్కి కూడా వెళ్తుంటాయి. ఇక్కడ ఒమన్ నుంచి మనకి ఇండియాకి మ్యాక్సిమం వస్తూ ఉంటాయి.
అండ్ ఇక్కడ నుంచి షెట్లాండ్ ఐలాండ్స్ నుంచి వస్తుంది కాబట్టి లైక్ ఇదంతా సముద్ర మార్గమే కాబట్టి ఈ యొక్క ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే ఉందో కొంచెం ఖర్చు అనేది తగ్గుతుంది అనమాట. అండ్ దెన్ ఇటు పక్కనున్న యూఎస్ఏ, ఓకే, ఈ మెక్సికో, ఈ వైట్గా కనిపిస్తుంది చూసారా, ఈ ఏరియాస్ న్యూ మెక్సికో, టెక్సాస్, ఈ ఏరియాలో మనకి ఎక్కువగా ఆయిల్ రిసోర్సెస్ అనేవి ఉన్నాయి. కాకపోతే ఇక్కడ అంతా ల్యాండ్ ఏరియా ఉంటుంది కాబట్టి ఇవి కూడా వెళ్ళాలంటే మళ్ళీ ఇక్కడ నుంచి లైక్ రోడ్డు మార్గంలో రావాలి కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట. సో ఇదండి బేసికల్గా క్రూడ్ అనేది, దాని గురించి ఒక షార్ట్ ఇంట్రడక్షన్ ఫర్ యూ గైజ్. ఇప్పటివరకు క్రూడ్ గురించి ఎవరైతే తెలీదో దీని గురించి తెలుసుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే దీన్ని మ్యానిపులేట్ చేయడం అనేది సాధారణంగా ఇంపాసిబుల్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇది వరల్డ్ వైడ్గా ఉంటుంది. మెయిన్ ఒపెక్ అని మనం తెలుసుకున్నాం కదా, 13 పవర్ఫుల్ కంట్రీస్ వచ్చి దీన్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. సో మ్యానిపులేట్ చేయడం అనేది అంత ఈజీ కాదు. అండ్ ప్రైస్ యాక్షన్ అనేది మనకి క్రూడ్లో చాలా బాగా లైక్ పనిచేస్తుందని చెప్పొచ్చు. ఓకే, అండ్ ఇవి పొలిటికల్గా లైక్ ఏదైనా లైక్ ఆఫ్ఘనిస్తాన్ కానీ పాకిస్తాన్ కానీ ఏవైనా సరే రెస్పాండ్ అయినా, లేకపోతే ఒపెక్ దేశాల్లో ఏ చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా సరే కూడా క్రూడ్ అనేది చాలా సెన్సిటివ్గా మనకి రెస్పాండ్ అవ్వడాన్ని మనం గమనించవచ్చు. సో దీంట్లోకి వచ్చేసరికి హై వాలటైలిటీ ఉంటుంది. ఈ రోజు ఉన్న ప్రైసెస్ రేపు ఉండకపోవచ్చు, బట్ ఓవరాల్గా ప్రైసెస్ పెరుగుతాయి తగ్గుతాయి అని కాకుండా బాగా మూమెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. ప్రైస్ యాక్షన్ ట్రేడర్స్కి ఎవరైతే ఉన్నారో క్రూడ్ ఆయిల్ వచ్చి ఒక మంచి ఆపర్చునిటీ ట్రేడ్ చేయడానికి. అండ్ అలాగే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కూడా బాగా పనిచేస్తుంది. సో ఒకసారి చార్ట్లోకి వెళ్ళి స్ట్రాటజీ ఏంటో చూద్దాం ఇప్పుడు. సో ఇది ఫైర్ చార్ట్. దీంట్లోకి వచ్చేసరికి క్రూడ్ ఆయిల్ 21 నవంబర్ ఫ్యూచర్స్ తీసుకున్నాను, ఫ్యూచర్స్ చార్ట్. ఓకే, అండ్ దీన్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 అవర్ చార్ట్ తీసుకోవాలన్నమాట. వన్ అవర్ చార్ట్ తీసుకున్న తర్వాత మినిమం మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే ఏంటో తెలియాలి. ఒకవేళ తెలియకపోతే కనుక ఈ వీడియోలో మీకు ఒకసారి చూడండి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే ఏంటనేది అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ మనం ఏంటంటే దీంట్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది మార్క్ చేసుకోవాలి. ఓకే, అండ్ ఇది ఒక సపోర్ట్, ఇది ఒక సపోర్ట్. ఓకే, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అయితే నేను 1 అవర్ టైం ఫ్రేమ్లో మార్క్ చేసుకున్నాను. ఓకే, దీన్ని మళ్ళీ 5 మినిట్స్కి కన్వర్ట్ చేసుకోండి. ఓకే, మీకు ఆల్రెడీ 1 అవర్ టైం ఫ్రేమ్ అంటే కొంచెం హైయర్ టైం ఫ్రేమ్స్లో ఆల్రెడీ మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటేనే ఏంటనేది ఆ లెవెల్స్ అనేది ఆల్రెడీ మనం మార్క్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు మెయిన్ మనం ఇండికేటర్స్ ప్లాట్ చేద్దాం దీంట్లో. ఫస్ట్ది వచ్చి ఆర్ఎస్ఐ అండ్ దెన్ ఈఎంఐ, మూవింగ్ యావరేజ్, ఎక్స్పోనెన్షియల్, 2 మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్ తీసుకున్నాను. ఫస్ట్ది వచ్చేసి 23, దీన్ని నేను రెడ్ కలర్ చేస్తున్నాను. ఓకే, అండ్ సెకండ్ది వచ్చేసి 50 తీసుకుంటున్నాను, 50 ఈఎంఐ. ఓకే, దీన్ని గ్రీన్ ఆర్ వాట్ ఎవర్ ద కలర్ యూ లైక్ అది ప్లాట్ చేసుకోండి. ఓకే, సో ఇది ఆల్రెడీ అయిపోయింది మీకు చెప్తున్నాను. లైక్ మీరు కూడా సేమ్ ఇలాగే చేసుకొని ట్రెండ్ లైన్స్ 1 అవర్లో ప్లాట్ చేసుకొని అండ్ 5 మినిట్స్లో ఈ 3 ఇండికేటర్స్ ప్లాట్ చేసిన తర్వాత ఒక 1 వీక్ వరకు మీరు లైక్ పేపర్ ట్రేడ్ కానీ వర్చువల్గా కానీ ట్రేడ్ చేయండి. తర్వాత మీ కాన్ఫిడెన్స్ వచ్చి మీకు రిజల్ట్స్ బాగా వస్తున్నాయి అనుకున్నప్పుడే రియల్ ట్రేడ్లో కూడా దిగండి. అది కూడా 1 లాట్ అలాగా ప్రాక్టీస్ చేసుకుని స్లోగా మీకు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత మాత్రమే లాట్ సైజ్ అనేది పెంచండి. ఓకే, స్ట్రైట్ అవే డోంట్ జంప్ ఇన్ టు ద స్ట్రాటజీ. ఓకే, ఇక్కడ మనకి ఆల్రెడీ ఒక రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ వెయిట్ చేస్తాం. ఓకే, ఎందుకు, ప్రైస్ కరెక్షన్ అవ్వాలి కాబట్టి. ఓకే, అయిన తర్వాత నెక్స్ట్ ఈ క్రాస్ ఓవర్ కోసం వెయిట్ చేయండి. ఆర్ఎస్ఐ ఒకటి బ్యాన్ చేయాలి కదా మనం. ఓకే, 51 అండ్ 49. ఓకే, ఆర్ఎస్ఐ కూడా బ్యాన్ చేశాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్రాస్ ఓవర్ కోసం వెయిట్ చేయండి. ఇక్కడ క్యాండిల్ అనేది కంప్లీట్గా కూర్చోవాలి. ఒక విక్ కానీ, ఒక టేల్ కానీ, ఒక షాడో కానీ ఏది కూడా దాన్ని టచ్ కాకూడదు. సంబంధం లేకుండా కిందకు వచ్చేసేయాలి. అప్పుడు దాని తర్వాత
ఎట్ ది సేమ్ టైం డౌన్ సైడ్ అయితే కనుక ఆర్ఎస్ఏ మస్ట్ బి 50 బిలో ఉండాలి, అండ్ అప్ సైడ్ అయితే కనుక 50 అబో ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా ఉండాలన్నమాట. ఇక్కడ మనకి 2 ఎగ్జాంపుల్ చూడొచ్చు. ఇది మనకి డౌన్ది, అండ్ మీకు స్టాప్ లాస్ వచ్చేసి ప్రీవియస్ క్యాండిల్ హై ఏదైతే ఉందో దీనికి బఫర్గా 1-2 పాయింట్స్ అనేది ఇక్కడ పెట్టుకోండి. అండ్ బై సైడ్ అయితే కనుక ఇక్కడ మీకు క్రాస్ ఓవర్ వచ్చింది కదా, క్యాండిల్ ఇక్కడ క్లోజ్ అయింది, అండ్ ఇక్కడ నుంచి బఫర్ తీసుకుని మీరు పెట్టుకోండి. అండ్ సెకండ్ రూల్ వచ్చి ఆర్ఎస్ఐ మస్ట్ బి 50 అబోవ్ పైన ఉండాలి. ఓకే, బై సైడ్. అదే సెల్ సైడ్ అయితే ఇది. ఓకే, అండ్ ఆల్రెడీ మీరు 1 అవర్లో ఏదైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తీసుకుంటారో అది మీ ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్స్గా ఫిక్స్ చేసుకోండి. ఇక్కడ ఇదే వాడాలని లేదు. ఒకవేళ మీకు ట్రెండ్ లైన్స్ అంత ఫేవర్గా లేవు అనుకుంటే కనుక ఫిబొనాచి వాడండి. ఫిబొనాచి వీడియో కూడా నేను చేశాను, అండ్ లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో ఉంటుంది, అది కూడా చూడొచ్చు. లేదు అనుకుంటే పివోట్ పాయింట్స్ మీకు ఓకే అనుకుంటే పివోట్స్ కూడా వాడండి. ఓకే, సింపుల్ స్ట్రాటజీ. దీన్ని కొంచెం మనం ఒక 3-4 డేస్ బ్యాక్ వెళ్ళి చూస్తే కనుక ఇక్కడ క్రాస్ ఓవర్ ఇచ్చింది, క్యాండిల్ అయితే క్లోజ్ అయింది, ఇది స్టాప్ లాస్, అండ్ ఇక్కడ వరకు మూమెంట్ అనేది మనకు వచ్చింది. ఓకే, అండ్ ఎగ్జిట్ క్రైటీరియా ఏదైతే ఉందో ఎప్పుడైతే కనుక ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ 50 EMA మీద సపోర్ట్ తీసుకుంటుంది. ఒకవేళ సపోర్ట్ తీసుకోవట్లేదు, క్లోజ్ అయింది అనుకుంటే కనుక ఇక్కడ క్లోజ్, ఇదొక సినారియో. అండ్ ఆర్ఎస్ఐ ఎప్పుడైతే అంటే బై సైడ్లో ఉన్నప్పుడు ఆర్ఎస్ఐ ఎప్పుడైతే 50 బిలో వస్తుందో అప్పుడు మీరు ఎగ్జిట్ అవ్వచ్చు. ఓకే, లేదు అనుకుంటే ఇంకా సేఫ్ ట్రేడర్స్ అనుకుంటే ఈ రెడ్ లైన్ ఉంది కదా, రెడ్ లైన్ అంటే 23 EMA, 23కి టచ్ అయ్యి కాకుండా క్లోజ్ అవుతుంటే కనుక అప్పుడు కూడా మీరు ఎగ్జిట్ అవ్వచ్చు. లేదు టార్గెట్స్ వచ్చి ఫిబొనాచి పివట్స్ ప్రకారం ఉన్నా సరే అలా కూడా ఎగ్జిట్ అవ్వచ్చు. ఓకే, ఇక్కడ మనకి సెల్ కాల్ వచ్చింది, అండ్ ఇది వచ్చి స్టాప్ లాస్, అండ్ ఇంత మూమెంట్ అనేది మనం తీసుకున్నాము. ఇంత మూమెంట్ అంటే ప్రైస్ రేంజ్ ఇక్కడ క్లోజ్ అయింది కదా, ఇక్కడ నుంచి అండ్ అరౌండ్ ఇక్కడ వరకు. ఎందుకంటే నేను కింద వరకు తీసుకోవట్లేదు, ఎందుకంటే స్టాప్ లాస్ ట్రయల్ చేసినప్పుడు ఇక్కడ కొట్టేస్తుంది కాబట్టి నేను ఈ కింద వరకు నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఇక్కడ వరకు తీసుకున్నా. అరౌండ్ 100 పాయింట్స్ అనుకోండి. 100 పాయింట్స్ అంటే యూ కెన్ క్యాలిక్యులేట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ రెండిటి మధ్యలో ఉంటే ఏం చేయాలి అంటే నో ట్రేడ్ జోన్. ఇక్కడ మాత్రం ఏం చేయొద్దు, నో ట్రేడ్ జోన్. ఓకే, నెక్స్ట్ డే ఫస్ట్ క్యాండిల్ వచ్చింది కాబట్టి వెయిట్ ఫర్ ద ఫస్ట్ అండ్ సెకండ్ థర్డ్ క్యాండిల్. ఒక 15 మినిట్స్ వరకు వెయిట్ చేయండి. లెట్ ఇట్ బి సెటిల్ డౌన్. అంటే మనకి ఇక్కడ ఏ ట్రేడు లేదని అర్థం. ఎప్పుడైతే ఇక్కడ సపోర్ట్ తీసుకుని మళ్ళీ పైకి వెళ్తుందో, ఒక్కసారి నేను జూమ్ చేస్తున్నా చూడండి, ఎప్పుడైతే సపోర్ట్ తీసుకుని పైకి వెళ్తుందో ఇక్కడ తీసుకోండి, అండ్ ఇది స్టాప్ లాస్. ఈ సినారియోలో మనకి స్టాప్ లాస్ కొట్టేసింది. ఓకే, అండ్ థర్డ్ వన్ ఇక్కడ మనకి సెల్ కాల్ యాక్టివేట్ అయింది, స్టాప్ లాస్ ఇది, అండ్ వీ కెన్ హోల్డ్ టిల్ దిస్ పాయింట్ ఆర్ దిస్ పాయింట్, స్మాల్ పాయింట్స్ అనమాట. ఓకే, సో మ్యాక్సిమం మీకు ఇక్కడ ర్యాలీస్ అనేవి మంచిగా దీంట్లో పట్టుకోవడానికి అయితే ఉంటుంది. ఈ స్ట్రాటజీలో మీరు కూడా బ్యాక్ టెస్ట్ చేయండి. ఇక్కడ బై కాల్ అండ్ ఇక్కడ సెల్ కాల్ వచ్చేసి అయిపోయిన దాంట్లో బాగానే కనిపిస్తాయి, బట్ బ్యాక్ టెస్ట్ వచ్చి మన కాన్ఫిడెన్స్ తెలియడానికి. దీంట్లోంచి మనకి డబ్బులు రావు, ఈ కాన్ఫిడెన్స్తో మనం లైవ్లో ట్రేడ్ చేస్తాం కాబట్టి దాంట్లోంచి వస్తాయి. అండ్ మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ అవ్వకపోతే మన ఛానల్కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్.